రేపటి కౌంటింగ్ కోసం జేఎన్టీయూ అనంతపురం జేఎన్టీయూలో దాదాపు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం అనంతపురం జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ అనంతపురం జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంలో దాదాపు 8 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. రాప్తాడు, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, రువకొండ, రాయదుర్గం, ఇటు గుంతకల్లు, తాడపత్రి, సింగనమల ఈ 8 నియోజకవర్గాలతో పాటు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఇక్కడే కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఇక్కడే ఏర్పాట్లు చేశారు. చూసిన పూర్తి రెడ్ జోన్గా కూడా ఇప్పటికే అధికారులు పూర్తి ప్రకటన చేశారు. ఎటువైపు కూడా ఎవరు కూడా అనుమానితులు ఎవరు రాకుండా కూడా మాప్ గ్యాదరింగ్గా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి భారీ ఎత్తున పోలీస్ చెకింగ్తో పాటు వీడియోగ్రఫీ ద్వారా కూడా చూస్తున్న ప్రస్తుతం వీడియోగ్రఫీ ద్వారా కూడా రికార్డ్ చేసుకుంటూ ఎవరెవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో వాహనాలను అన్ని నమోదు చేసుకుంటూ పూర్తిగా చెక్ చేసిన తర్వాతే వాళ్ళ పాస్లు అధికృత పాస్లు చేసి చూపించిన వారికి మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. అధికారులైనా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా పాస్ ఉండాలి అంటూ కూడా దాదాపు జేఎన్టీయూ చుట్టూ కూడా ఎక్కడో రెడ్ జోన్గా ప్రకటించి ఎవరు కూడా అనుమానితులు ఎవరు రాకుండా కూడా పూర్తిగా బారికేడ్లు కానీ లేదా ముళ్ళ కంచెలు కూడా పూర్తి ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎవరు అనుమానితులు కూడా అధికారులు కానీ లేదా ఇతర ప్రజలు కూడా ఎవరు గ్యాదర్ కాకుండా కూడా చుట్టూ ఎక్కడైతే పూర్తి 3 కిలోమీటర్ల లోపల పూర్తి కూడా ఒక్కరు కూడా బయటకు లోపలికి వచ్చేందుకు అవకాశం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రేపటి కౌంటింగ్ సర్వం సిద్ధం చేసి ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దు. 144 సెక్షన్ ఉంది కాబట్టి జిల్లాలో అనవసరంగా వేరే ఊర్లోకి వచ్చి మీరు కేసులు ఇరుకోవద్దంటూ కూడా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా సూచనలు చేశారు. చూస్తున్న ప్రస్తుతం మనము దాదాపు కంచె వీధుల్లో కూడా ఎవరు రాకుండా పూర్తి స్థాయిలో కూడా కంచె ఏర్పాటు చేసి కంచె నుంచి బయటికి వెళ్ళాలంటే వేరే మార్గాల ద్వారా ఏదో హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంటే కూడా ఇంకో మార్గం పూర్తిగా ఇంట్రూట్ చేసి ఆ మార్గంలోనే వెళ్ళే విధంగా కూడా పూర్తి ఏర్పాటు చేశారు. దాదాపు పాకిస్తాన్ బోర్డర్లో ఉంటాయి ఆ విధంగా కూడా కంచెలు ఏర్పాటు చేసి ఏ తాళపత్రి గొడవలు చూసామో ఆ గొడవలు సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది కాబట్టి దాని దిశకు తగ్గట్టు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎవరు కూడా దరిదాపుల్లోకి రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న స్థితికి చూస్తూ ఉన్నాం. మనము చూస్తున్నాం బారికేడ్లు ఏ విధంగా ఏర్పాటు చేయడానికి ముళ్ళ కంచె మనం చైనా పాకిస్తాన్ బోర్డర్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చూస్తూ ఉన్నాం. దాదాపు ఎవరు కూడా వీధుల్లో నుంచి కౌంటింగ్ కింద దరిదాపులు కూడా రాకుండా ప్రతి చోట పోలీస్ బందోబస్తు, సిఆర్పిఎఫ్ సిబ్బంది ఇలా 3 అంచెల భద్రతా వ్యవస్థ ఇప్పటికే ఏర్పాటు చేశారు. చుట్టూ డ్రోన్ కెమెరాలు వినియోగిస్తాం, ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఒక డ్రోన్ కెమెరాలతో పాటు ప్రతి గ్రామంలోనూ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తూ జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేవలం ఇటువైపు వచ్చి జైలుకి వచ్చేవారంతా కూడా అధికృత పాసులు ఉన్నవారు మాత్రమే రాణిస్తున్నారు. లోపలికి ఎంట్రీ కూడా దాదాపు 3 కిలోమీటర్ల అటువైపు పూర్తి చెక్ చేసి వాళ్ళకి పాస్ ఉంటే మాత్రమే లోపలికి వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చూస్తున్న ఫ్లెక్సీలు కూడా రాయదుర్గం, గుంతకల్, తాడపత్రి పార్లమెంట్ అసెంబ్లీ కౌంటింగ్ కేంద్రాలకు అధికారులకు ప్రవేశ మార్గం అంటే అధికారులకు ఒక ప్రవేశ మార్గం ఏర్పాటు చేసి కౌంటింగ్ ఏజెంట్కి ఒక ప్రవేశ మార్గం ఏర్పాటు చేసి అయితే పోలీసు వారికి ఇంకో ప్రవేశ ద్వారం ఏర్పాటు చేసి అంటే రకరకాలుగా ఎవరు కూడా రూల్స్ వైలేట్ చేయకుండా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసి ఉంచారు. దాదాపు భారీ స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేసి ఉంచారు. ఎవరు కూడా మాప్ గ్యాదరింగ్స్ లేదా పొలిటికల్ పార్టీల కార్యకర్తలు కూడా రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జిల్లా ప్రజలకు పూర్తిగా ఆదేశాలు జారీ చేసి 144 సెక్షన్ ఉంటుంది. అనవసరంగా బయట తిరగవద్దు అంటూ కూడా అనవసరంగా బయట తిరిగినంటే మాత్రం మీ మీద కేసులు బుక్ అవుతాయి. మీకు అత్యవసరం ఉంటే తప్ప అనవసరంగా బయట రావద్దని రేపు ఎల్లుండి అంటూ కూడా పోలీసు స్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా కొనసాగుతుంది. బాంబు స్క్వాడ్ కూడా తనిఖీలు చేసిన అనంతరం మాత్రమే చూస్తున్నాం పాసులు కూడా ఏవైతే ఉన్నాయి ఈ పాసులు ఉంటే మాత్రమే లోపలికి వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అధికారులు ఏదైతే వాళ్ళ నియోజకవర్గం పేరు కానీ వాళ్ళ పూర్తి పేరు వాళ్ళు ఇక్కడ ఏం పని చేస్తారు వాళ్ళ పవర్ సప్లై యూనిట్ వాళ్ళు కాబట్టి పవర్ సప్లై యూనిట్ అన్ని పేర్లు కూడా నమోదు చేసుకున్న అనంతరమే లోపలికి పంపించే ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తూ ఉన్నారు. బాంబు స్క్వాడ్ ద్వారా కూడా తనిఖీలు చేసి ఎవరు కూడా ఎటువంటి కేవలం పెన్ను కూడా లోపల తీసుకొచ్చే అవకాశం లేదు. పెన్సిల్ అన్ని కూడా మేము లోపల ఇస్తాం కాబట్టి ఎవరు మీరు ఒట్టి చేతులతో రావాలి, కేవలం ఒట్టి చేతులతో వచ్చే విధంగా కూడా రావాలి అంటూ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరు లోపలికి అనవసరంగా అనంతపురంలో కూడా రావద్దంటూ కూడా వాళ్ళకి పులిసాలు కూడా చెప్పడం జరిగింది. ఎవరు వచ్చి అనవసరంగా వచ్చి లోపలికి వచ్చి తనిఖీ కూడా చూస్తున్నాం మనం. బాంబు స్క్వాడ్ తనిఖీ చేసి బ్యాగులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్లో నుంచి వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా వాటర్ బాటిల్ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసి పంపించి బ్యాగులు కూడా ఓపెన్ చేసి లోపల ఏమైనా అనుమాన వస్తువులు ఉన్నాయా పూర్తి స్థాయిలో తనిఖీ చేసుకున్న అనంతరమే మనం లోపలికి వెళ్ళేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఇక్కడ భద్రత ఏర్పాటు చేశారు. ఏమైనా అనుమాన వస్తువులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడే వాటిని తనిఖీ చేసి వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరిస్తూ ఉన్నారు. వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించి వాటిని పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ అనంతరమే బయటకు పంపించే విధంగా కూడా లోపలికి పంపించే విధంగా కూడా ఏర్పాటు చేసి అధికారులు చేసి ఉంచారు. దాదాపు కౌంటింగ్ సెంటర్ చుట్టూ కూడా రెడ్ జోన్గా ప్రకటించడంతో ఎవరు కూడా సామాన్య ప్రజలు కూడా వెళ్లేందుకు పూర్తిగా భద్రత ఏర్పాటు కల్పించారు. ఇది అనంతపురం జేఎన్టీయూకి పరిస్థితి. ప్రసాద్ దేవన్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.